కేరళ వయనాడ్లో మూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎటు చూసిన బురద, బండరాళ్లు, కూలిపోయిన ఇండ్లు, కొట్టుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముండకై గ్రామంలోని ఇండ్లపై కొండ చర్యలు విరిగి పడటంతో కొందరు కూర్చున్న చోటే మరికొందరు మంచాలపై పడుకుని ఉన్నప్పుడే చనిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు టేబుళ్లు, కుర్చీల కింద దాక్కున్న వారు కూడా మృతి చెందారు. కొన్ని చోట్ల మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. మరికొన్ని డెడ్ బాడీలు విపత్తు ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చలియార్ నదిలో తేలుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో మెప్పాడి, ముండకై, చెరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకటం లేదని సమాచారం. సుమారు 1000 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 190 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 300 మంది ఆచూకీ లేకుండా పోయింది. 400 మంది వరదకు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు అధికారులు. వయనాడ్లో సుమారు 90 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 10,000 మంది ఉంటున్నారు. అక్కడే మెడికల్ క్యాంపుల్ని ఏర్పాటు చేసి గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎటు చూసినా బురద పేరుకుపోవడంతో తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. సుమారు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని రోజుల పాటు కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సేఫ్ ప్లేసెస్ కి వెళ్లిపోవాలని సూచించారు. వయనాడ్తో పాటు ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.